కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కొంత గట్టిగా మాట్లాడి కొంతమంది మీద కీలకమైన ఆరోపణలు చేసిన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు కేసీఆర్ గారి కూతురైన ఎమ్మెల్సీ కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసిందే అందరికీ తెలిసిన విషయం. అయితే నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా అవినీతి జరిగిందనంటే, అందులో వందల వేల కోట్లు అవినీతి జరిగినాయి అంటే ఆ పాప పుణ్యం అనేది నా తండ్రి కేసీఆర్కే కానీ నా అన్న కేటీ రామారావుకే కానీ వీళ్ళెవ్వరికీ తెలియదు. కేవలం హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి వీళ్ళ ముగ్గురే చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో బి టీమ్గా వ్యవహరిస్తున్న, పార్టీని చీల్చడానికి ఒక కోవర్టుగా పనిచేస్తున్న హరీష్ రావు ఇదంతా చేశారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా గంటకు పైగా ప్రెస్ మీట్ పెడితే అందులో 40 నిమిషాల పాటుగా హరీష్ రావును ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, గతంలో జరిగిన నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్సే కానీ, దుబ్బాక బై ఎలక్షనే కానీ, ఇలా రకరకాలుగా జరిగిన తెలంగాణ ప్రాంతాల్లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడే కానీ, ఎన్నికల సందర్భంలోనే కానీ చాలా సందర్భంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా కోవర్టుగా ఆపోజిట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో కానీ లేదంటే బీజేపీ నాయకులతో హరీష్ రావు కలిసిపోయి వాళ్లతో కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ముంచే స్థాయికి తీసుకొచ్చాడు. ఈరోజు నా తండ్రి నేను నిజం మాట్లాడితే నన్ను దూరం పెట్టి పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేశారు, నాకేమీ బాధ లేదు. కానీ రేపో మాపో హరీష్ రావు చేసిన ప్లాన్లో హరీష్ రావు ఏదైతే బి టీమ్గా వ్యవహరిస్తూ కోవర్టుగా వ్యవహరిస్తూ వెనకాల ఇంకొక దొంగ రాజకీయం చేస్తున్నారో ఆ రాజకీయాల్లో నా తండ్రి కేసీఆర్, నా అన్న కేటీఆర్ ఇద్దరు కూడా బలైపోకూడదని చెప్పి నేనంత ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఇకనైనా కానీ హరీష్ రావుని నమ్మమాకండి అని చెప్పి ఆవిడ చాలా కీలకంగా, ముఖ్యంగా చాలా సూటిగా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అంటే గత 10 ఏళ్లలో జరిగిన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలోనే కానీ, పథకాల విషయంలోనే కానీ, ఎలక్షన్ల విషయంలోనే కానీ, ఏ విషయంలో చూసుకున్నా కానీ ముఖ్యంగా హరీష్ రావు పాత్రే ఉంది అని చెప్పి ఆవిడైతే చాలా కీలకంగా ఆరోపించడం జరిగింది. ఆయన వెనక బ్యాక్ ఎండ్ లో ఒక వెన్నుముకలాగా ఎవరికి కనిపించకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారికి అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా హరీష్ రావే చేయించాడు, కేటీఆర్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కవిత గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో 100కి 100 కూడా అవినీతి జరిగిందనంటే దానికి ప్రధాన కారణం హరీష్ రావు. ఆయన 2014 నుంచి 2018 వరకు కూడా ఆయన ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకున్నది, ఈ ప్రాజెక్ట్ ని నిర్మించింది, దానికి ముఖ్యంగా డిపిఆర్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసింది, ప్రతి ఒక్కటి కూడా ఆయనే చేశాడు. ఈ రోజు స్కామ్ ఇలా బయటకు వచ్చింది అనేసరికి నా తండ్రి మీద నెట్టుతున్నారు. 70 ఏళ్ల వయసు వచ్చిన కేసీఆర్ గారిని, ఒక సీనియర్ నేతని ఇలా సిబిఐ విచారణకు పిలవడం అనేది, సిబిఐకి లో ఇరికించడం అనేది తప్పు అనే విధంగా ఆవిడైతే మాట్లాడడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే కవిత గారు అయితే నిన్న చాలా ఓపెన్ హార్టెడ్ గా హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు.